దిత్వా తుఫాన్ హెచ్చరికలతో ప్రకాశం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్ర తీర ప్రాంతాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు. ఒంగోలు, నాగులపులపాడు, అలాగే చీరాల, కొత్తపట్నం, టంగుటూరు, సిగరాయికొండ, మద్దిపాడు మండలాల్లో అధికారులను అలర్ట్ చేశారు. సముద్రంలోకి మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో తీవ్ర గాలులు వీస్తున్నాయి. జిల్లా అధికార యంత్రాంగంతో కలెక్టర్ సమావేశమయ్యారు. నిత్యావసర వస్తువుల్ని సమకూర్చాలని పౌర సరఫరాల శాఖకు సూచించారు. అలాగే రెవెన్యూ ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరోవైపు విద్యుత్ శాఖను కూడా కలెక్టర్ అప్రమత్తం చేశారు. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీలో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో తుఫాను హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు పొలాల వైపు పరుగులు తీస్తున్నారు. వాతావరణంలో మార్పులు రావడంతో పొలాల్లోని ధాన్యాన్ని నూర్చి ఇళ్లకు తీసుకెళ్తున్నారు. తుఫాను హెచ్చరికలతో పంట నష్టం వాటిల్లుతుందని రైతులు భయపడిపోతున్నారు. ముందుగానే పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా రైతులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీ వైపు దిత్వా తుఫాన్ దూసుకొస్తోంది. తుఫానుపై హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు అలర్ట్ గా ఉండి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు అనిత.